మనకు ఉన్న నీటి శాతంతో 10% కూడా నీరు వారికి ఉండదు. మనకన్నా మెండుగా దిగుబడి వస్తుంది. అర్ధెకరంలో వాళ్ళు దిగుబడి చేసేది మనం 2 ఎకరాల్లో చేయలేకపోతున్నాము. డ్రిప్పుతో పంటలకు నీరు వృధా కాకుండా చెట్లకు మొక్కలకు నీటిలో మందులు కలిపి వదిలితే ఎంత కావాలో అంతే అందిస్తుంది అని ప్రతి రైతుకు అర్థమయ్యేలా కమలాపురం టీడీపీ శాసనసభ్యులు పుత్త చైతన్యారెడ్డి వివరించారు. ఎడారి దేశాల్లో కూడా పొలాలు పండిస్తున్నారు, చెట్లు పండిస్తున్నారు. ఎన్ని కావాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఎన్ని కూడా వాళ్ళు రీసెర్చ్ చేసినాయి. దీనితో మనకున్న నీటి శాతంలో 10% నీళ్ళు ఉండవు. మనకన్నా మెండుగా దిగుబడి వస్తుంది. ఒక అర్ధ ఎకరాలో వాళ్ళు దిగుబడి చేసేది మనం 2 ఎకరాల్లో కూడా చేయలేకపోతాం. ఇలాంటి టెక్నాలజీ వాడుకుంటే అవన్నీ సాధ్యం. పని తక్కువ అవుతుంది, రైతులకు పని తక్కువ అవుతుంది, మనకు కూలీలు తక్కువ అవుతారు, రైతు కూలీలు. మందులు కూడా పిచికారీ చేస్తే మొత్తం అంతా వేస్ట్ అవుతుంది భూమి మీద కూడా. ఇది కరెక్ట్గా నీటికి చెట్టుకు పొలానికి ఎంత కావాలో అంతవరకే కూడా అందించగల వ్యవస్థ ఉంది కాబట్టి మైక్రో ఇరిగేషన్ సిస్టంలో ఇవి వాడుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది, అధిక దిగుబడి ఉంటాయి. వీటిని ఎంకరేజ్ చేయాలా టెక్నాలజీతో పాటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది. ఇది ఆయన పెట్టాడు కాబట్టి ఆయనకు పేరు వస్తుందని చెప్పేసి ఆ డిప్ ఇరిగేషన్ ఇచ్చిన కంపెనీలకు కానీ ఎవరికే కానీ పేమెంట్ చేయకుండా రైతులకు అన్యాయం అయితే జరిగింది. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అది ఆగడానికి వీల్లేదు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు దీని మీద వచ్చిన మొదటి వ్యవసాయ మీటింగ్ శాఖతో జరిగిన రివ్యూ మీటింగ్లోనే దీనికి ఆమోదం చెప్పడం జరిగింది. దాని తగ్గట్టే దగ్గర 3 లక్షల హెక్టార్లకు రాష్ట్రంలో డిప్ ఇరిగేషన్కి మంజూరు చేయడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 10% కడప జిల్లాకే కేటాయించడం జరిగింది. 10% అంటే కరువు ప్రాంతాలు నిజంగా ఎక్కడున్నాయో అక్కడ ఐడెంటిఫై చేసి ముందుగా వాళ్ళకి అందించండి అన్నదాంతో జరిగింది.